10 నిమిషాలలో మనం అదిరిపోయే వాంగిబాత్ని రెడీ చేసుకోవచ్చు. దానికోసం కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూపించినవన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 యాడ్ చేయడం మర్చిపోయాను, అవి కూడా మళ్ళీ ఫ్రై చేశాను. ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి చల్లారనివ్వడానికి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, ఒక చిన్న పచ్చిమిరపకాయ, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం వంకాయని కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన వంకాయని కూడా వీటిలో యాడ్ చేయాలి. సో అవి మగ్గుతున్నంత వరకు వెయిట్ చేయాలన్నమాట. మనము సిమ్లో పెట్టుకొని చేయాలి ప్రాసెస్ అంతా కూడా. ఇది చూస్తే మనకి ఇక్కడ చల్లారిపోయింది. ఈలోపు ఈ మిశ్రమంలోనే మనము ఉప్పు, గరం మసాలా, పసుపు వేసి ఒకసారి కొంచెం మళ్ళీ మగ్గించుకోవాలి. ఇది మనం మిక్సీ చేసేసాం. ఇక్కడ ఈ పౌడర్ని కూడా మనం ఒక 2-3 స్పూన్స్ దీంట్లో వేయాలి. వేసేసి సిమ్లోనే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోవాలి రైస్ని. వేడి మీద చేస్తే అన్నం ముద్దగా అవుతుంది, అందుకని. సో మనం ఫ్రై చేసిన మిశ్రమాన్ని మొత్తం అన్నంలో కలిపేయాలి. ఇందాక మనం ఒక పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా కొంచెం ఒక 4-5 స్పూన్స్ వేయాలన్నమాట. వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు లాస్ట్లో సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ కావాలనుకున్న వాళ్ళు నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. చూడండి, ఫైనల్గా మనకి గుమగుమలాడే వాంగీబాత్ అనేది రెడీ అయిపోయింది. అదిరిపోతుంది అసలు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికి చాలా